మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇక జీవితంలో సంగారెడ్డి నుంచి పోటీ చేయనని చెప్పి క్లారిటీ ఇచ్చారు ఆయన. నా కోసం రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా నన్ను ఓడించారంటే నేను ఆయన పిలిచి అవమానించానేమోనని ఫీల్ అయ్యా. నా ఓటమికి ఇక్కడి మేధావులే కారణం. సంగారెడ్డిలో ఇకపై నా భార్య నిర్మలా పోటీ చేసినా కూడా నేను మాత్రం ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనను. రాష్ట్రంలో అవసరమైతే ఇంకెక్కడైనా ప్రచారం చేస్తానని, కానీ సంగారెడ్డిలో మాత్రం ప్రచారం చేయను అని చెప్పి ఆయన ఆవేదనతో మాట్లాడుకొచ్చారు. పక్కనే తన భార్య కూడా ఉన్నారు. సో జగ్గారెడ్డి మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా ఆయన ఆ సభ నుంచి మాట్లాడుతుండగా అందరూ కూడా షాక్కు గురయ్యారు. ఇక సంగారెడ్డిలో నా జీవితంలో పోటీ చేయని చెప్పుకొచ్చారు ఆయన. 2000 ఆయన జీవితం ప్రారంభమైంది ఒక సామాన్యమైనటువంటి కౌన్సిలర్గా మొదలైనటువంటి ఆయన జీవితం. బీజేపీ నుంచి కౌన్సిలర్గా మొదలైన జీవితం. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్, 2004లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందడం, అత్తకు కాలంలో కాంగ్రెస్ వచ్చేయడం, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మళ్ళీ గెలవడం, 2014లో ఓడిపోయి బీజేపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్లోకి వచ్చి 2018లో పోటీ చేసి మళ్ళీ గెలుపొందడం, మొన్న ఎన్నికల్లో ఓడిపోవడం. సో ఎవరు ఊహించలేరు, జగ్గారెడ్డి ఓడిపోతారని కూడా ఎవరు ఊహించలేరు. చాలా అనుకోని సంఘటన. సో చాలా స్వల్ప మెజారిటీతోనే ఆయన 2023 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. సో ప్రజెంట్ ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఓడగొడితే ఇందిరాగాంధీ ఇదే గంజి మైదానంలోకి వచ్చి ఈడ మాట్లాడింది. ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్, ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయాను. నేను ఇంకా షాక్లో ఉన్నా. నేను రాహుల్ గాంధీ గంజి మీదానికి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. నేను ఎంత పెద్ద అవమానం. ఈమెకు చెప్పిన, నువ్వు నిలబడతంటే నిలబడు, ఇక నీ గురించి కూడా నేను ఓటేయమని చెప్పి అడగని చెప్పిన. ఈమె నేను రాష్ట్రంలో ఎవరినన్నా పోయి కాంగ్రెస్ ఓటేయండి అని అడుగుతా. ఇప్పుడు వీడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అన్నాడు. అరే నీకు నేను ఓటేయమని చెప్పి అడగరా అని చెప్పిన వీనికి. ఇక వీళ్ళు మున్సిపల్ చైర్మన్ చేస్తారా, మీరు ఓడగొట్టుకుంటారా, మీ ఇష్టం. అరే వీనికి చెప్పిన, అరే నేను నీకైతే ఓటేయమని చెప్పి అడగా. నీకు 38 వార్డులల్లో 25 మంది వార్డులు నేను గెలిపిస్తే నువ్వు చైర్మన్గా, కానీ నేను నీకోసం నేనైతే ఓటు అడగా. ఈమె ఎమ్మెల్యే నిలబడ్డా అడగా, వాడు చైర్మన్ అని అడగా. సేటు కథ చెప్పిన, రవి కథ చెప్పిన, అందరి కథ చెప్పిన, ఇడున్న వాళ్ళందరికీ. ఎందుకు నన్ను మీరు రాహుల్ గాంధీ, మీరంటే మీరు కాదు, మీరంటే మీరు అనుకోకండి, సంగారెడ్డి వాళ్ళు నన్ను నా ద్వారా మీరు రాహుల్ గాంధీ. మీకు ఒక సంగతి చెప్పాలా, జగ్గారెడ్డి చాలా ఎమోషనల్గానే మాట్లాడుతున్నారు ఆయన. ఇందిరాగాంధీ ఒకప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడింది, ఈ మెదకుని అభివృద్ధి చేసింది, ప్రధాని హోదాలో వచ్చింది వీడికి. అంతటి ఇందిరాగాంధీ మనవాడు రాహుల్ గాంధీ వచ్చి నన్ను గెలిపియమని అడిగితే మీరు గెలిపియరా? రాహుల్ గాంధీని ఇక్కడ అనవసరంగా పిలిచి అవమానించిననే ఫీల్ అయినా. నా భార్య నిర్మల కూడా చెప్పిన, రేపటి రోజు నువ్వు పోటీ చేసినా నీకు తరఫున నేను ప్రచారం చెయ్య, ఓటేమని అడగను. అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కడికన్నా వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేమని అడుగుతా, కానీ సంగారెడ్డిలో పోటీ చెయ్య,
సంగారెడ్డి వాళ్ళను ఓటేమని అడగను అని చెప్పి జగ్గారెడ్డి చాలా ఆగ్రహానికి ఆవేశానికి ఆవేదనలో లోనవుతున్నట్టు మాట్లాడుతూనే కనిపించింది. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పలానా వ్యక్తిని మున్సిపల్ చైర్మన్గా ప్రకటించిన కానీ ఆయనకు ఓటేమని మిమ్మల్ని అడగను. 38 వార్డుల్లో 20 పైచిలుకు వార్డుల్లో గెలిస్తే నువ్వు మున్సిపల్ చైర్మన్, అది కూడా నేను చెప్పా, అది మీ ఇష్టం. ఇక మీరేమని చేసుకొని నేను సంగారెడ్డి జనాన్ని మాత్రం ఓటేమని అడగను అంటూ ఆయన ఆగ్రహాన్ని ఆవేదన వెలుబుచ్చుకున్నారు. చాలా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా ఎవరికైనా లీడర్కైనా ప్రజలకైనా మాట్లాడే జగ్గారెడ్డి ఈ రకమైన మాటలు మాట్లాడడంతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. తన అభిమాన నాయకుడు ఇన్ని రోజుల పాటుగా ఒక సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే జగ్గారెడ్డి అనే రకంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆయన పోటీ చేయను అని అంటున్నారంటే ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్ళే అవకాశం ఉంది. ప్రజల్లో కొంత కాంగ్రెస్ పార్టీ పలచన అయ్యే అవకాశం కూడా ఉందనేటువంటి ఒక ఆవేదన ఆందోళన వారంతా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్థానికటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా జగ్గారెడ్డి ప్రచారం చేయడు అనేటువంటి మాట స్పష్టం చేయడంతో వాళ్ళందరూ కూడా కొంత షాక్కు గురవుతున్నారు. మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్, సో జగ్గారెడ్డి మాట ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన జగ్గారెడ్డి ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, రాజకీయ నాయకులతో అయినా ప్రజలతో అయినా ఒకే రకంగా మాట్లాడతారు. అటు పబ్లిక్తో మాట్లాడుతున్న సమయంలో తన ఆవేదనని పంచుకున్నారా లేదంటే ఆ పబ్లిక్ పైన కోపాన్ని వ్యక్తం చేశారా? ఎస్ మనోజ్, ఇక్కడ సంగారెడ్డి ప్రజలపై కొంతవరకు ఆవేదన, అసంతృప్తి, కోపం కూడా వెళ్ళగక్కారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ రోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇళ్ల పట్టాలు పొందిన వారితో పాటు ఇంటి స్థలం లేని వారికి ఇల్లు ఇద్దామనే ఉద్దేశంతో ఇటు సంగారెడ్డి గంజ్ మైదానంలో ఇటు జగ్గారెడ్డితో పాటు టీజీఐసీసీ చైర్మన్ ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డి కూడా ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మరి పలు సంచలన వ్యాఖ్యలు కూడా జగ్గారెడ్డి చేయడం జరిగింది. మరి తను రాబోయే ఎలక్షన్లు కూడా తను పోటీ చేయలేను, మరి సంగారెడ్డి ప్రజలు, మేధావులు, పెద్దవాళ్ళు కూడా తనను కావాల్సిందిగా ఓడగొట్టారంటూ కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరి మొదటి నుంచి కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కంపల్సరిగా ఇటు సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలుస్తాడు, మరి ఆయన మంత్రి అవుతారు, మరి సీఎం స్థాయి వ్యక్తి కాబట్టి మరి ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మరి సంగారెడ్డిలో అక్కడ ఆ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం కూడా కొంతవరకు షాక్ కూడా గురి చేశారని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా చాలా వరకు పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా చెప్పుకుంటే ఇక్కడ ఆయన ముక్కుసూటిగా ఉంటారు, చాలా నిజాయితీ పరుడు జగ్గారెడ్డి, మరి అందరికి కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తాడు. సంగారెడ్డిలో కూడా అందరికి కూడా సాయం చేసినటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం, ఎవరైనా క్యాన్సర్ బాధితులు కానీ ఇటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ఒకవేళ సంగారెడ్డిలో జగ్గారెడ్డిని కలిస్తే న్యాయం జరుగుతుంది, వాళ్ళకు ఆర్థికంగా జగ్గారెడ్డి చేదోడు వాదుడుగా నిలుస్తున్న పేరుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏ మినిస్టర్ కానీ ఇతర నాయకులు కానీ ఎవరు కూడా సాయం చేయకపోవచ్చు, కానీ జగ్గారెడ్డి ఇంటికి వెళ్తే మాత్రం ఏదో రకంగా ఆయన సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారనే ఒక ఒపీనియన్ అయితే జనాల్లో ఉంది. సంగారెడ్డి ప్రజలకు ఏదో రకంగా ఆయన సహాయ సహకారాలు అందించారు. మొన్న ఈ మధ్యకాలంలో మనం చూసాం, సోషల్ మీడియా పెద్దల వైరల్గా మారింది. ఇటు చిన్నపిల్లలకు, స్కూల్ పిల్లలు కూడా సైకిల్ కూడా కొనిచ్చేసి తన ఉదారతను కూడా చాటుకున్నాడు జగ్గారెడ్డి. మరి అలాంటి వ్యక్తిని మరి కావాలని కొంతమంది ఇటు ప్రజలు కానీ మేధావులు కానీ కొంతమంది పెద్దలు కావాలని మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టడం పట్ల కూడా మరి మొదటి నుంచి కూడా ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటు జగ్గారెడ్డి ప్రజలపై కూడా కొంతవరకు ఆవేదన, అసహనం కూడా వ్యక్తం చేశారు. మరి అదే విషయాన్ని కూడా ఇక్కడ ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి అసెంబ్లీ ఎన్నికల టైంలో మరి ఇటు రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిపించాడు. చాలా పెద్ద ఎత్తున చాలా సతీష్, ఇప్పుడు ఆయన మాటల్లో ఆవేదన చూపించారా? ఇక నన్ను నా ప్రజలు ఓడగొట్టారన్న ఆవేదన కనిపించిందా లేకపోతే కోపమా? ఆయన వ్యాఖ్యలతో రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఇక్కడ ఆయన ఆవేదనతో పాటు ఆక్రోశం కూడా ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ టైంలో రాహుల్ గాంధీని కూడా ఇక్కడ పిలిపించారు. చాలా పెద్ద ఎత్తున కూడా గ్రాండ్ గా ఇటు సభను కూడా సక్సెస్ చేశారు. దాదాపు 4-5 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అంత పెద్ద చెప్పారు. మరి ఏఐసిసి అగ్రనేత మరి రాహుల్ గాంధీ వచ్చి మరి తన భుజంపై చేయి వేసి మరి ఇటు సంగారెడ్డిలో మరి జగ్గారెడ్డిని గెలిపించాలని కూడా కోరడం జరిగింది. మరి ఆయన ఇన్సల్ట్ చేసి మరి ఇక్కడ ఓడగొట్టారు. మరి ఆయన అంతా పెద్దమాన్ చేసుకుని తనను గెలిపించాలని కోరిన కూడా మరి ఇక్కడ సంగారెడ్డి ప్రజలు మాత్రం తనను గెలిపించలేదు, తనను ఓడించారనే ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి అందుకే ఇటు సంగారెడ్డిలో ఇటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కానీ ఎందులో కానీ నేను పోటీ చేయను, తన జీవితంలో కూడా పోటీ చేయాలని కూడా మరి జగ్గారెడ్డి ఇంతకుముందు ఒకసారి చెప్పారు. మరి ఈ రోజు కూడా ఇటు సంగారెడ్డి గంజలు కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో తన భార్య నిర్మలారెడ్డి కానీ
అదేవిధంగా తన కూతురు కానీ రాజకీయాల్లో ఉంటారు. మరి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కానీ వాళ్ళ ఎమ్మెల్యే పోటీ చేసినా కానీ వాళ్ళ ప్రచారానికి మాత్రం నేను రానంటూ కూడా చెప్పారు. మరి ఇదే విషయం చెప్పారు. మొన్న దాదాపు లాస్ట్ వీక్ కూడా ఇటు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించి మెంబర్స్ కూడా ప్రకటించారు. మరి ఆయనే మొట్టమొదటిగా ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి వీళ్ళే ఉంటారు. మరి ఒకవేళ రిజర్వేషన్లు వస్తే మాత్రం ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఎస్సీ క్యాండిడేట్, బీసీ రిజర్వేషన్ వస్తే బీసీ క్యాండిడేట్ వీళ్ళే నిలబడతారనే ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి మొదటిగా నుంచే ఆయన ప్రిపరేషన్ చేస్తున్నారు. మరి ఎక్కడ కూడా తను పోటీ చేయను, ఎక్కడ కూడా ప్రచారం చేయను, మరి మీకు మీరే గెలిపించుకోవాలి తప్ప మరి ఆయన అవసరం ఉంటే మరి ఆయన ఆర్థికంగా సహాయం ఉంటే తను చేస్తాను తప్ప మరి ఎక్కడ కూడా తను పోటీలో ఉండని కూడా చెప్పారు. మరి ఇప్పటికే ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డి ఇప్పటికే ఇటు ఆమె కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మరి తను ఓడిపోవడంతోనే ఆమెకు కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. మరి రాబోయే రోజుల్లో తన భార్య కానీ తన కూతురు కానీ పోటీలో ఉంటారు సంగారెడ్డి నుంచి. మరి తాను మాత్రం సంగారెడ్డి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో పోటీ చేయాలని కూడా చెప్తున్నారు. మరి మీరన్నట్టుగా ఇప్పటికే ఆయన జీవితం కూడా మరి అంతకుముందు కౌన్సిలర్ గా స్టార్ట్ అయింది. తర్వాత బీజేపీలోకి వచ్చారు. బీజేపీలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీ నుంచి మళ్ళీ బయటకు వచ్చి కాంగ్రెస్ కు వచ్చారు. తర్వాత బీజేపీలోకి వెళ్ళారు. తర్వాత బీజేపీ నుంచి మళ్ళా కాంగ్రెస్ కు వచ్చి మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం సతీష్ అంతవరకు ఓకే. బట్ ఆయన ఈ రకంగా చెప్పడంతో మున్సిపల్ ఎన్నికలు ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? అంటే ఆయన సంగారెడ్డికి గత 2 సార్లు అంటే 2004లో, 9లో, 18లో 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. చాలా సీనియర్ నాయకుడు. తన పార్టీకి దగ్గరుండి గెలిపించుకుంటాను, నేనే నా నాయకులని లేకపోతే నా మున్సిపల్ చైర్పర్సన్ని ఎంచుకుంటాను, నేనే గెలిపిస్తానటువంటి నానుడి నుంచి నేను పోటీ ప్రచారం కూడా అంటున్నారంటే పబ్లిక్ ఎలా కన్విన్స్ అవుతారు? తన నియోజకవర్గంలో ఇప్పుడు కౌన్సిలర్లుగా లేకపోతే వివిధ స్థానిక ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఆయన పోటీ నేను ప్రచారం కూడా చేయనని చెప్పడంతో వాళ్ళు ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? మరి ఎస్ మనోజ్, ఇక్కడ మాత్రం ఆయన ఎవరైతే పోటీలు ఉంటారో వాళ్ళ పేర్లు అయితే ప్రకటించారు ఇప్పటికే. ఇటు మనం సంగారెడ్డి మున్సిపాలిటీ సంబంధించి ఇప్పటికే ఇటు కౌన్సిలర్లు కానీ వార్డు మెంబర్స్ కానీ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన పేర్లు కూడా అనౌన్స్ చేశారు. మరి రిజర్వేషన్ల ప్రకారం ఎవరైతే ఉంటారో కూడా సూచించడం జరిగింది. మరి ఆ విషయంలో మాత్రం తను బ్యాక్గ్రౌండ్ లో ఉంటా తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్ లో తిరిగి ప్రచారం చేయరు. మరి మీకు మీరే గెలిపించుకోవాలి. మరి కాంగ్రెస్ మీద అభిమానం ఉంటే అందరూ కూడా గెలిపించుకోవాలని చెప్పారు. మరి ఒకవేళ ఇటు నిర్మలా జగ్గారెడ్డి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా మరి ఆమె ప్రచారం ఉంటే తప్ప తాను ఎవరి దగ్గరకు వచ్చి ఓటు అడగననే అభిప్రాయం అయితే మరి జగ్గారెడ్డి అయితే వ్యక్తం చేశారు. మరి మొదటి నుంచి కూడా అంటే గత ఎలక్షన్ చాలా వరకు డిసప్పాయింట్ లో ఉన్నారు. మరి ఇప్పటికి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వమైన పథకాల విషయంలో మరి ఇటు కలెక్టర్లతో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ మాట్లాడి మరి సంగారెడ్డి డెవలప్మెంట్ కోసం అయితే జగ్గారెడ్డితో పనిచేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో చూడాలి మరి జగ్గారెడ్డి కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతారా లేదంటే ఇటు బీజేపీ వైపు వెళ్తారా, బీఆర్ఎస్ వైపు వెళ్తారా చూడాలి. ఎందుకంటే గతంలో ఆయన ప్రస్థానం అంతా కూడా ఇటు బీఆర్ఎస్ లో స్టార్ట్ అయింది. తర్వాత బీజేపీలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చారు. కాబట్టి మరి ఏదైనా జరగవచ్చు. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతవరకు అయితే ఇటు సంగారెడ్డి ప్రజలపై కూడా అసంతృప్తి ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒకవేళ ఆయన ఇటు సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచుంటే ఇప్పటి వరకు ఆయన మంత్రిగా ఉండేవారు. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన సహాయ సహకారం అందరూ కూడా పొందారు చాలా గతంలో కూడా, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఆయన ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఇటు సంగారెడ్డి ప్రజలకు మాత్రం తాను మంచిగా చేస్తున్నాడు. మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు సంగారెడ్డి ప్రజల పట్ల ఆవేదన ఆక్రోశం అయితే వెళ్ళారు. మరి సంచలన వ్యాఖ్యలు జరిగింది. మరి చూడాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొంతవరకు మైండ్ సెట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆయన సంగారెడ్డిగా ఎమ్మెల్యేగానే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేకపోతే ఇంకా వేరే పక్కన ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలపై మరి ఆయన ఫోకస్ చేస్తారా చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఇటు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే లక్ష్యంతో మరి ఫైట్ చేయాలి. మరి తాను ఎవరి ప్రచారానికి కూడా రాను, మరి వాళ్ళే ప్రచారం చేసుకొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలనే విషయాన్ని మాత్రం ఇటు సంగారెడ్డి ప్రజలకైతే మాత్రం జగ్గారెడ్డి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్. సో మొత్తంగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా షాక్కు గురయ్యారు. తమ నాయకుడు దగ్గరుండి మాకు ఓటు వేయమని చెప్పి అభ్యర్థించి ప్రజల్లోకి వెళ్ళి గెలిపించుకుంటాడేమో అనుకున్నటువంటి ఆ నాయకులందరికీ కూడా కింది స్థాయి కంటెస్టెంట్స్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా సో వారంతా కూడా షాక్కు గురయ్యారు. అటు తను మాత్రం పోటీ చేయను అనే రకంగా ఘంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి మేబీ రాను రోజులు మైండ్ సెట్ చేంజ్ అవ్వచ్చేమో. ఒకవేళ నిజంగానే పోటీ చేయకపోతే కనుక తన భార్య లేదా తన కూతురును కూడా గతంలో మెరక్ ఎంపీగా రంగంలో దించాలని చూశారు. కాబట్టి తన కూతురు కూడా ఇక్కడే తన పొలిటికల్ వారసురాలుగా ఎంట్రీ ఇచ్చే అవకాశం కనబడుతోంది. సో జగ్గారెడ్డి మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. సో జగ్గారెడ్డి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. జగ్గారెడ్డి ఇందిరాగాంధీ ఇదే గంజి మైదానంలోకి వచ్చి ఇక్కడ మాట్లాడింది.
ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్, ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈయన నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయాను. నేను ఇంకా షాక్ లో ఉన్నా. నేను రాహుల్ గాంధీ గంజి మీదానికి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయ. నేను ఎంత పెద్ద అవమానం. ఈమెకు చెప్పిన, నువ్వు నిలబడతంటే నిలబడు, ఇక నీ గురించి కూడా నేను ఓటేయమని చెప్పి అడగని చెప్పిన. ఈమె నేను రాష్ట్రంలో ఎవరినైనా పోయి కాంగ్రెస్ ఓటేయండి అని అడుగుతా. ఇప్పుడు వీడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అన్నాడు. అరే నీకు నేను ఓటేయమని చెప్పి అడగరని చెప్పిన వీనికి. ఇక వీళ్ళు మున్సిపల్ చైర్మన్ చేస్తారా, మీరు ఓడగొట్టుకుంటారా, మీ ఇష్టం. అరే వీనికి చెప్పిన, అరే నేను నీకైతే ఓటేయమని చెప్పి అడగా. నీకు 38 వార్డులల్లో 25 మంది వార్డులు నేను గెలిపిస్తే నువ్వు చైర్మన్గా. కానీ నీకోసం నేనైతే ఓటు అడగా. ఈమె ఎమ్మెల్యే నిలబడ్డాడుగా, వాడు చైర్మన్ అని అడగా. సేటు కథ చెప్పిన, రవి కథ చెప్పిన, అందరి కథ చెప్పిన, ఇడున్న వాళ్ళందరికీ. ఎందుకు? నన్ను మీరు రాహుల్ గాంధీ, మీరంటే మీరు కాదు, మీరంటే మీరు అనుకోకండి, సంగారెడ్డి వాళ్ళు నా ద్వారా మీరు రాహుల్ గాంధీ. మీకు ఒక సంగతి చెప్పాలా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.